హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం జననాయకన్ మూవీ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జనవరి 9న రిలీజ్ కావాల్సిన జననాయకన్ మూవీ అసలు రిలీజ్ కాలేదు. సెన్సార్ ఇష్యూ వల్ల ఈ మూవీని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఆ తర్వాతైనా ఈ మూవీ వస్తుంది అనుకుంటే అసలు రాలేదు. ఎందుకంటే ఈ మూవీకి కొన్ని పొలిటిక్స్ సీన్స్ యాడ్ చేయడం వల్ల కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ ఈ మూవీ మతపరమైన కంటెంట్ కూడా అని వివక్షాలు తెలుపుతున్నాయి. మూవీలో ఒక ప్లాట్ తీసుకుంటే ఆ ప్లాట్ పట్టే వెళ్ళాలి, కానీ దాంట్లో పొలిటిక్స్ అండ్ క్యాస్టింగ్ సంబంధించి ఎటువంటి సీన్స్ని యాడ్ చేయకూడదు. ఆ మిస్టేకే ఈ మూవీలో చేయడం జరిగింది. బేసిక్గా ఏ పెద్ద సినిమా అయినా రిలీజ్ అయితే 1 or 2 డేస్లో ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. కానీ ఈ సినిమా విషయంలో అది మైనస్ అని చెప్పవచ్చు. అండ్ రిలీజ్గా ఒకరోజు ముందే ఈ మూవీ పోస్ట్ పోన్ అవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మూవీలో ఒక స్టోరీ తీసుకున్నట్లయితే ఆ స్టోరీని బట్టే మూవీ వెళ్ళాలి, కానీ దానికి భిన్నంగా కొత్తగా పొలిటికల్ సీన్స్ అండ్ క్యాస్టింగ్ సీన్స్ పెట్టకూడదు. ఒకవేళ ఈ మూవీ భగవంత్ కేసరి రీమేక్ అయితే దాన్ని బట్టే తీయాలి, కానీ మధ్యలో అవి ఇవి కలిపి ఎందుకు యాడ్ చేశారు మాస్టర్? ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ట్రైలర్ బట్టి మూవీని చూసినట్లయితే మూవీలో ఫ్లాష్ బ్యాక్లో హీరో పోలీస్ ఆఫీసర్ అండ్ రియాలిటీలో పొలిటీషియన్ అవుదామనుకుంటాడు. అండ్ తన కూతుర్ని ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ చేద్దామనుకుంటాడు, కానీ దానికి తన కూతురు యాక్సెప్ట్ చేయదు. మరి చివరికి హీరో తన కూతురిని ఒప్పించాడా, తను పొలిటీషియన్ అయినది మూవీ చుట్టూ సాగే కథని నా అభిప్రాయం. ఇది నిజమైతే మూవీకి ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. అండ్ ఒరిజినల్ అయితే హీరో తన కూతురిని ఆర్మీ ఆఫీసర్ చేసి తనలో మరుపు తీసుకొస్తాడు. మరి ఈ మూవీలో తను పొలిటీషియన్ ఎందుకు అయ్యాడో అసలు అర్థం కావటం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకరి కంటెంట్ ఇంకొకరు తీసుకోవడం ఒకరికి నచ్చదు అనుకుంటా, ఇంకొక కంటెంట్ ఒకరికి తీసుకోవడం ఇంకొకరికి కూడా నచ్చదు అనుకుంటా. అందుకే వీళ్ళు ఒక సినిమాని తీసుకున్నారు, కానీ రీమేక్గా దానికి స్టోరీ లైన్ మార్చేశారు. ఇక్కడ ఏమవుతుందంటే మూవీకి నెగిటివ్ అనేది కనెక్ట్ అయిపోతుంది అండ్ ఒరిజినాలిటీ మిస్ అవుతుంది. ఈ రెండు బ్యాలెన్స్ అయ్యి మూవీ వర్కౌట్ అయితే మాత్రం మూవీకి మంచి బ్లాక్ బస్టర్ అయితే పడుతుంది అని చెప్పవచ్చు. అండ్ రీమేక్ కాకుండా అందరూ తన క్యారెక్టర్స్కి తన రోల్స్కి జస్టిఫై చేస్తే మాత్రం ప్రతి ఒక్క అందరూ ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసినట్టే. ఒకవేళ ఈ మూవీలో మైనస్ పాయింట్స్ మళ్ళీ దొరికితే మాత్రం మూవీ మాత్రం బ్లాక్ చేసేస్తారు. విజయ్ తన యాక్టింగ్ ఎప్పటి సినిమాలాగానే మంచి రోల్ పడిందని చెప్పవచ్చు. మరి మిగతా క్యారెక్టర్స్ ఎలా ఉంటారో మూవీ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఎగ్జిక్యూషన్ సూపర్ ఉంటే మాత్రం ఈ మూవీ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ మూవీస్లో ఒకటేమని మనం చెప్పవచ్చు. ఇంకొక అప్డేట్ గురించి వెళ్ళే ముందు వీడియోని ఎవరందరూ చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలని నాకు అనిపిస్తుంది. అండ్ మేము చేసిన వీడియోస్లో రాజసాబ్ ఎందుకు ఫ్లాప్ అయిందో హెడ్ అండ్ డీటెయిల్స్ వీడియో చేసాం. వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ మూవీని జనవరి 20న అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు వార్తలు అయితే వచ్చాయి, కానీ దాని విషయంలో ఎటువంటి అప్డేట్ లేదని మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. విజయ్ గారి లాస్ట్ సినిమా ఎలాగైనా థియేటర్స్లో చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. మూవీని ఎలాగైనా థియేటర్స్లో చేస్తామని మూవీ టీం అయితే ప్రకటించింది. ఈ మూవీని ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అండ్ ఏప్రిల్ నెలలో కానీ రిలీజ్ చేసే అవకాశాలు దగ్గరగా ఉన్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఏ సినిమా రిజల్ట్ అంటే దానికి U/A సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆ సర్టిఫికేట్ లేకపోతే ఆ సినిమాని థియేటర్లో అసలు రిలీజ్ చేయరు. కానీ ఈ సినిమాకి ఆ సర్టిఫికేట్ అనేది అసలు రాలేదు. ఎందుకంటే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వెళ్ళిన తర్వాత ఈ మూవీకి కొన్ని సీన్స్ తీయాలంటూ కొన్ని ప్రకటనలు వచ్చినా అవి కొట్టిపరిస్తూ ఈ మూవీని 2 hours వరకు రన్ టైంగా చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఓటీటీలో ఫిల్మ్ వేస్తాడో థియేటర్లో ఫిల్మ్ వేస్తాడో అనేది కన్ఫ్యూజన్లో ప్రేక్షకులు అయితే ఉన్నారు. ఫ్యాన్స్ అయితే తమ అభిమాని సినిమాని ఎప్పటికైనా థియేటర్లో చూస్తామని చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు విజయ్ ఫ్యాన్స్. ఈ మూవీని పక్కాగా ఏప్రిల్ మంత్ రిలీజ్ చేస్తే మంచి కలెక్షన్స్ అయితే మూవీకి వస్తాయి. అండ్ విజయ్ గారి ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ప్రతి టైటిల్కి ఒక అర్థమైన ఉంటుంది. ఈ టైటిల్ కూడా మంచి టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. జననాయకుడు టైటిల్ని విజయ్ గారి ప్రొడ్యూస్కి వెళ్తున్నారని కారణంగా ఆ టైటిల్ ఫిక్స్ చేశారా, లేకపోతే మూవీకి కంటెంట్ పరంగా ఏమైనా హెల్ప్ అవుతుందో లేదనేది ఫిక్స్ చేశారో అర్థం కావట్లేదు, కానీ మంచి టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. ఈ మూవీకి ఆ టైటిల్
ప్లస్ అవుతుందో లేదో వెయిట్ చేయాలి మూవీ వచ్చేంత వరకు. మరి అన్నీ అనుకున్నట్టు జరిగి విజయ్ గారి లాస్ట్ మూవీ అనుకున్నట్టుకే పక్కా రిలీజ్ అవుతే మూవీ ఎక్స్పెక్టేషన్స్కు దగ్గరగా ఉంటే మాత్రం మూవీ పక్కా బ్లాక్ బస్టర్ అయితే అవుతుంది. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఎవ్రీ సండే 12 PM ఒక న్యూ లాంగ్ వీడియోతో మీ ముందుకైతే రాబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.